నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు అంగన్వాడీ సెంటర్లకు సోమవారం సెప్టెంబర్ 2వ తేదీన సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి తెలిపారు. సెలవును పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను చినామిరంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటూ నిత్యం సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, పవన్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కొడుకులపూడి గోవిందరావు, పట్టణాధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోల నాగేశ్వరరావు, పుత్తూరి బాపిరాజు, ఓబిశెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, మాజీ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు, గొట్టుముక్కల రామసీత, గొట్టుముక్కల బంగారరాజు, కోమటి రవి, కోల సీతారాం, కలిశెట్టి మురళి, సుంకర్ రవి తదితరులు పాల్గొన్నారు. చినమిరం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో చినమిరం గ్రామ పెద్దలు, తెలుగుదేశం, జనసేన కార్యకర్తల సమక్షంలో ఎంతో వైభవంగా కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకల సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, కంటి పరీక్షలు, మొక్కలు నాటే కార్యక్రమం, అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా గ్రీన్ అండ్ క్లీన్, పచ్చదనం, పరిశుభ్రత ఉండాలని, మొక్కలు నాటాలని, అందరూ బాగుండాలనే ఆలోచనతో వారు ఉన్నారు. వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు చినమిరం గ్రామంలో ఈ వేడుక కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. దేవాలయ నియోజకవర్గంలో చినమిరం గ్రామ పంచాయతీలో జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా మన శాసనసభ్యులు గురుపతి రామన్ గారు, అదేవిధంగా చినమిరం గ్రామ పెద్దలు, అలాగే మన శ్రీనివాసరావు, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, అదేవిధంగా నియోజకవర్గం నుంచి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కూడా ఇక్కడ హాజరుపడడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఆయన మనసుకు అనుగుణంగా ఇప్పుడు కూడా పుట్టినరోజులు చేస్తూ ఉంటారు. ఆయన అందరికీ దూరంగా ఉన్నా కూడా ప్రజలకి దగ్గరగా ఆయన ఆశయాలు ఎప్పుడూ ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం మరియు కంటి వైద్య పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా తరఫున రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లం రమేష్, వాణి దంపతుల ఆధ్వర్యంలో 1000 మంది పేదవారికి నిత్యావసర సరుకులను భీమవరం ఉంగుటూరు ఎమ్మెల్యేలు అంజిబాబు, ధర్మరాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, శక్తిని నిరూపించారని, విజయాన్ని సాధించాలనే దృఢ నిశ్చయంతో పార్టీ నడిపించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. గొప్ప త్యాగశీలి పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు నిలబెట్టుకోవడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. పవన్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. భీమవరం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని, ఆ బాధ్యత నాపై ఉందని అన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే
ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అటువంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం గొప్ప విశేషమని అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకల్లో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. 1000 మంది పేదవారికి నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల చంద్రశేఖర్, అల్లం రమేష్, శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర అధ్యక్ష కార్యదర్శులు కంతేటి వెంకటరాజు, కుక్కల బాల, హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ అసోసియేషన్ అధ్యక్షులు సరికిపిడక రామారావు, జనపాటి మధుసూదన్ రావు, బొబ్బిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం మావులం అమ్మవారికి భీమవరానికి చెందిన శ్రీరెడ్డి శివశంకర్ రాధారాణి దంపతులు 15 గ్రాముల బంగారాన్ని విరాళంగా భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయుల చేతుల మీదుగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ కొత్త పాలసీతో మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశంలో ఉందని ఆయా మీడియాల్లో జరుగుతున్న ప్రచార నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన సిబ్బందిని రోడ్డున పడవేయొద్దని మద్యం యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టత ఇవ్వకపోతే ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు బంద్కు పిలుపునివ్వడం జరుగుతోందని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, తమకు మంచి జరుగుతుందని భావిస్తుంటే ఉన్నవి కూడా పోయే విధంగా నూతన పాలసీ కనపడుతోందని, నిజానికి తమకు కనీస వేతనం కూడా సమయానికి అందడం లేదని, పిఎఫ్, ఈఎస్ఐలతో పాటు ఓటీలు కూడా అందడం లేదని వాపోయారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అత్తిలి మండలంలో మురుగు డ్రైన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. తిరుపతిపురం సమీపంలో ఎందమూరు డ్రైన్ పొంగి ప్రవహించడంతో పాటు గ్రామం వెంబడి ప్రవహించి ఆరుదల కోడు పొంగి ప్రవహించడంతో పంట పొలాలు మునిగిపోయాయి. ఆరుదల కోడు వెంబడి వరిగేడు పంట పొలాలు మునిగిపోయాయి. ఈడూరు వద్ద గల ఈర్లకోడు డ్రైన్ పొంగి ప్రవహించడంతో తహసీల్దార్ దశక వంశీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎనదమర్రు డ్రైన్ ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని తహసీల్దార్ రైతులకు తెలిపారు. తిరుపతిపురం వరిగేడు గ్రామాల వద్ద 10 అడుగుల మేర నీరు ప్రవహించడం వల్ల పంట పొలాలు మునుగుతున్నాయని తెలిపారు. అత్తిలి పెమ్మరాజు వారి వీధిలో అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో 2 సాధారణ వైరల్ ఫీవర్స్ మాత్రమే నమోదైనట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె నాగరాజు తెలిపారు. సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు అత్తిలి పెద్దపేటలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ విజిట్ చేసి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించి సంబంధిత ఆరోగ్య కార్యదర్శి, ఆశా కార్యకర్తలకు తగు సూచనలు చేశారు. సబ్ యూనిట్ ఆఫీసర్ హాస్టల్ పరిసరాలను, రూమ్స్ ను, కిచెన్ రూమ్, డ్రింకింగ్ వాటర్ ను పరిశీలించి ఆవరణలో ప్రతిరోజు చిన్న నీటి నిల్వలు లేకుండా ఉండేటట్లు చూడాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ జాన్సీ దుర్గాలక్ష్మికి సూచించి అనంతరం విద్యార్థులకు ఆరోగ్య విద్యను బోధించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పి మురళి, గ్రామ ఆరోగ్య కార్యదర్శులు ఏ పద్మావతి, జి లక్ష్మీబాయ్, హెల్త్ అసిస్టెంట్ జె గనిరాజు, టి నాగేశ్వరరావు, కె రఘురాం, ఎం శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల ముగింపు సందర్భంగా అత్తిలి నగర్లో గల శ్రీకృష్ణాలయం వద్ద అఖండ అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. యాదవ సంఘ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎండమూరు డ్రైన్ పైన తిరుపతిపురం గ్రామ పరిధిలో ఆర్దలకోడ్ ఇన్లెట్ కు 5.5 లక్షల వ్యయంతో 2 గేట్లకు మంజూరు చేయించి ఏర్పాటు చేసిన పనులను తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ పరిశీలించారు. ఆర్దలకోడ్కు సంబంధించిన పాత గేట్లు పూర్తి శిథిలావస్థకు చేరుకున్న దశలో గత పాలకులు 5 సంవత్సరాల నుండి నిర్లక్ష్యం చేయడం వల్ల వయ్యేరు కాలువకు అధిక ప్రవాహం వచ్చిన ప్రతిసారి అత్తిలి మండలంలో తిరుపతిపురం, బల్లిపాడు, వరిగేడి గ్రామాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. గ్రామాల్లోకి నీరు రావడం జరుగుతోందని, దీనిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని డ్యాముకు సంబంధించిన గేట్లను జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ సహకారంతో మళ్ళా కొత్త గేట్లను పెట్టడం జరుగుతోందని తెలిపారు. దీనివల్ల వయ్యేరు కాలువకు అధిక ప్రవాహం వచ్చినప్పటికీ ముంపు గురి కాకుండా ఉంటాయని అన్నారు.
కూటమి ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేసి రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని తెలిపారు. టీడీపీ మండలాధ్యక్షులు ఆనల ఆదినారాయణరావు, పులిశెట్టి చంటి, మక్కా సూనారాయణ, టీడీపీ నాయకులు కొరిపల్లి ప్రసాద్, నల్లూరి నరేష్, కొరిపల్లి హరి, బొలుసు వెంకటేశ్వరరావు, కొరిపల్లి విజయ్ కుమార్, కొత్తపల్లి శేషగిరి, కొత్తపల్లి శివ, దాసం నాగరాజు, దాసం తాతాజీ తదితరులు పాల్గొన్నారు. పుట్టపాటి మండలం మేనవలూరు సార్ మాది. అలా ఈ తలుపుల్ని గత 5 సంవత్సరాలుగా పట్టించుకునే నాదుడే లేడు. ఇది వచ్చి అసలు ఈ ఫ్లడ్ ఇదివరకు 5 సంవత్సరాల్లో ఫ్లడ్ కూడా 2 సార్లు వచ్చింది. అసలు ఇక్కడికి వచ్చి చూసిన పాపని ఎవరో లేదు. మా ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ గారు పెద్ద సాహసం చేసి ఈ తలుపులు పెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా రైతుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆరుదలకోడుకు సంబంధించి పాత డ్యామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా పూర్తి శిథిలావస్థకు చేరుకున్నటువంటి దశలో గత 5 సంవత్సరాలుగా దాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఎప్పుడు వయ్యేరు కాలువ అధిక ప్రవాహం వచ్చినప్పటికీ కూడా అధిక వర్షాల వలన ఈ ఆరుదలకోడు మొత్తం తిరుపతిపురం గ్రామం, బల్లిపాడు, వరిగేడు గ్రామాలకు సంబంధించినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల కూడా ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురవడం వల్ల దాని మీద యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకుని ఈ డ్యాముకి సంబంధించినటువంటి గేట్లని ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు నాగరాణి గారు సహకారంతో వాటిని పూర్తిగా మరలా కొత్త గేట్లు అమర్చే విధంగా చర్యలు తీసుకుని ఈరోజు ఆ గేట్లని పెట్టడం జరిగింది. దీనివలన ఈ గ్రామాలకు సంబంధించి ఆరుదలకోడులో ఏదైతే వయ్యేరులో అధిక వర్షాల వలన ఎక్కువ నీరు ప్రవాహం ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామాల పంటల పొలాలన్నీ కూడా ముంపుకు గురవ్వకుండా కాపాడే విధంగా చర్యలు తీసుకున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వంలో రైతాంగానికి పెద్దపీట వేసి రైతులందరికీ కూడా పెద్దపీట వేసి రైతు ప్రయోజనాలు కాపాడే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి సహకారంతో ఈరోజు అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడే దిశగా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. వరిగేడు గ్రామంలో ఇటీవల మృతి చెందిన గ్రామ ప్రముఖుడు అడ్డాల హనుమంతరావు కుటుంబ సభ్యులను అత్తిలిమండల టీడీపీ నాయకులు ఆదివారం పరామర్శించారు. హనుమంతరావు చిన్నల్లుడు పులిశెట్టి చంటి అత్తిలి మాజీ ఏఎంసీగా పనిచేశారు. టీడీపీ మండలాధ్యక్షులు ఆనల ఆదినారాయణరావు, టీడీపీ నాయకులు కొరిపల్లి ప్రసాద్, మక్కా సూనారాయణ, నల్లూరి నరేష్, కొరిపల్లి హరి, బొలుసు వెంకటేశ్వరరావు, కొరిపల్లి విజయ్ కుమార్, కొత్తపల్లి శేషగిరి, కొత్తపల్లి శివ, దాసరి నాగరాజు, దాసం తాతాజీ పరామర్శించిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి ముఖ్యమంత్రిగా తొలి ప్రమాణ స్వీకారం చేసిన నేటికి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా తను పురపాలక సంఘంలో 225 మంది మున్సిపల్ వర్కర్లకు వావులాల సరళాదేవి సౌజన్యంతో రెయిన్ కోట్లను, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి సభాధ్యక్షురాలుగా సరళాదేవి, ముఖ్య అతిథిగా తణుకు శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన సరళాదేవిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్ల సమస్యను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారాలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మీ అందరి కష్టఫలితమే ఈరోజు మన పట్టణం శుభ్రంగా చేసుకుంటున్నాం. అలాగే ఎలాగైనా మీరు అందరూ విజ్ఞాపంగా మాట్లాడండి. అలాగే మనకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 1995లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందుకు వెళ్ళింది అనేది మనందరం కూడా ఒకసారి పరిశీలన చేస్తే, మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల ఇంటికి తీసుకెళ్ళి వారికి కావాల్సినటువంటి అవసరాలు తెలిసి
రాష్ట్రంలో ఒక నూతన వరవడి సృష్టించి ఆ రోజు ప్రజలందరి మనసులోనూ కూడా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా నిలిచారు చంద్రబాబు నాయుడు గారు. పివి నరసింహారావు గారు అమలు చేసినటువంటి ఆర్థిక సంస్కరణల్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఐటీ రంగాన్ని హైదరాబాద్లో ప్రారంభించి ఆ రోజు దేశంలో బెంగళూరు, మద్రాసే ఐటీకి స్థానం ఉన్నటువంటి రోజుల్లో హైదరాబాద్లో హైటెక్ సిటీని నిర్మించి ఈరోజు దేశంలో మొట్టమొదటి స్థానంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండే విధంగా హైదరాబాద్ ఉందంటే దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. 2019లో ఓటమి చెందినప్పటికీ కూడా ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజాపక్షాన పోరాడి 5 సంవత్సరాలు ప్రజలకు అండగా నిలబడి ఈరోజు అత్యధికమైనటువంటి మెజార్టీతో మరలా 161 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రజా పోరాటాలే నిదర్శనమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో రాష్ట్రం నెంబర్ 1 ఉండే విధంగా విజన్ ప్రణాళికను కూడా ముందు పెట్టడం జరిగింది. మన తణుకుపట్నానికి చెందినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఈ రెయిన్ కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది కనుక వారందరికీ కూడా అన్ని విధాలుగాను కూడా ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేయడం ద్వారా సరళాదేవి గారు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ ఇంత మంచి రోజున పురపాలక సంఘ వర్కర్లకు ఈ సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఊరిని శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులే అసలైన నాయకులని, అందరికంటే గొప్పవారని, వారిని అందరూ గౌరవించాలని అన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ 5గురికి శాలువాలు కప్పి పూలదండలతో సత్కరించారు. తెలుగుదేశం పట్టణాధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, మాజీ ఏఎంసీ అధ్యక్షుడు బసవ రామకృష్ణ, మాజీ వైస్ చైర్మన్ మంత్రి రావుబాబు, వావులాల పవన్ కుమార్, మున్సిపల్ డిఈ రెడ్డి, తాతపూడి మారుతీరావు, తమరాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా తొలి ప్రమాణం స్వీకారం చేసిన రోజు ఈ రోజుతో నేటికి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో మనకి తెలిసి కొంతమంది ముఖ్యమంత్రులు అయ్యి ఉండొచ్చు, కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిని, అంత మంచి వ్యక్తిని, అంత మంచి లీడర్ని, అంత దిక్సూచి గల ఒక మార్గదర్శి అయిన ఒక గొప్ప ముఖ్యమంత్రిని ఇంతవరకు మనం ఎవరూ చూడలేదన్న సంగతి మనందరం నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే ఈసారి ఎన్నికల ఫలితాల్లోనే ఆయన గొప్పతనం ఏంటనేది మనందరం చూసామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రపంచానికే ఒక వీరుడు ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనం చేసుకున్న అదృష్టం అని ఈరోజు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంత మంచి గొప్ప లీడర్ అయిన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చేయాలని తణుకు భారతమాత ఆటో యూనియన్ ఓనర్స్ వర్కర్స్ సంఘ 25వ వార్షికోత్సవం పంగం రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బసవ రామకృష్ణ, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ, పౌర వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, పివి ప్రతాప్, ఆటో యూనియన్ కార్యదర్శి కొంచెమతి విఘ్నేశ్వరరావు, జనసేన నాయకుడు కొమిరెడ్డి శ్రీను, పట్న టీడీపీ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, తణుకు సిఐ ఎన్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. సంఘాభివృద్ధికి సహాయపడతానని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణను ఆటో యూనియన్ సభ్యులు సత్కరించారు. సంవత్సరాల క్రితం 20 మంది సభ్యులతో ప్రారంభించినటువంటి ఈ ఆటో యూనియన్ 25 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెంది ఈరోజు కేవలం మీ సమస్యల కోసం, లేకపోతే మీ వాణి వినిపించడం కోసం, మీ హక్కుల కోసమే కాకుండా ఈ సంస్థను స్థాపించి ప్రజా సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతోమందికి ఆపన్నాస్తం అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ సంస్థ ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా మరి భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఈ సంస్థ మరింత పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థిస్తున్నాను. నేను గత ఎన్నికల ముందు ఈ సంస్థకి వచ్చి ఎన్నికల్లో నన్ను సమర్థించమని, ఆ రోజు సపోర్ట్ చేయమని రావడం జరిగింది. ఆ రోజు ఏకపక్షంగా ఈ సంస్థ రాంబాబు గారి అధ్యక్షతన అందరూ కూడా నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నాకు అలాంటి మెజారిటీకి
గెలిపించడానికి మీరు కూడా కృషి చేసిన దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం ఉందని నేను మిమ్మల్ని కోరుకుంటూ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన వరవడి సృష్టించే విధంగా ఒక ప్రజా పరిపాలన తీసుకొచ్చి ఈరోజు ప్రజల కోసం పరిపాలనని వారి ముంగిడికి తీసుకెళ్లే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుంది. అదేవిధంగా మన తొమ్మిది నియోజకవర్గంలో కూడా గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఆ రోజు ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధమైనటువంటి సుపరిపాలన అందించామో అదేవిధంగా ఈరోజు 5 సంవత్సరాలు కూడా ఒక మంచి పరిపాలన అందించి మన నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తిలో కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీ హక్కుల కోసం పోరాటం కోసం కానీ మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకొస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయని గతంలో కూడా తీసుకొచ్చారు. ఆ సమస్యను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. దాన్ని మీకు ఇబ్బంది లేకుండానే ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అమలు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన దాన్ని కూడా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. తప్పనిసరిగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక యూనియన్ ఇన్ని సంవత్సరాలుగా ఒకే తాటిపై నిలబడి ఇంకా ఇందాక మన గౌరవ అధ్యక్షులు చెప్పారు, అనేక సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించడం, అలాగే ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అనేక సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారన్నట్టు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకంటే మీరు యూనియన్గా ఉన్నారు కాబట్టి ఏదైనా కార్యక్రమం చేయాలంటే అది ఒక మంచి అవకాశంగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేయడంలో మీరు ముందుంటారని నేను విన్నాను. ఎందుకంటే యూనియన్ అనేది ఇంతకాలం నడపడం అనేది, ఒకే తాటిపై నడపడం అనేది చాలా గొప్ప విషయం. వాసవి క్లబ్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా తణుకు వాసవి క్లబ్ రాయల్స్ వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సంఘాధ్యక్షుడు సీమకుర్తి శ్రీనివాసరావు, క్లబ్ వ్యవస్థాపకుడు జల్లూరు జగదీష్, కొల్లేపర బాలకృష్ణ, జె భద్రయ్య, లలితా క్లబ్ అధ్యక్షురాలు కె లీలా సరస్వతి, పట్నాధ్యక్షుడు ఎం నరసింహమూర్తి పాల్గొన్నారు. శ్రీరంగ నాయకులు శ్రీనివాస్, జయకృష్ణ, ఆదినారాయణ తదితరులు రక్తదానం చేశారు. రేపు కూడా ఈ శిబిరం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని అధికారికంగా తెలియపరిచిన ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం బ్లడ్ డొనేషన్ క్యాంపు రెడ్ క్రాస్ సొసైటీ వారి అనుబంధంతో చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో అందరూ సహకరించి అందరూ ముందుకొచ్చి బ్లడ్ ఆవశ్యకత తెలుసుకోవాల్సిందిగా కోరుచు, అలాగే ప్రపంచంలో ఏ ఫ్యాక్టరీలోనూ తయారవుంది మన బ్లడ్ అన్న విషయం గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం చేసి దేశాన్ని ముందుకు నడిపించాలని, ఒక వ్యక్తి రక్తదానం చేయడం వల్ల సుమారు 4-5 ప్రాణదాతలు అవుతారు, ప్రాణానికి దాతగా పరిణమిస్తారు ఆయన. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానానికి ముందుకు రావాల్సిందిగా, రక్తదానం చేయవలసిందిగా కోరుకుంటారు. జయవాసి. సెప్టెంబర్ 2 నుండి అక్టోబర్ 15 వరకు జరిగే బీజేపీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ సభ ప్రముఖగా అత్తిలి మండలం పాలిగ్రామానికి చెందిన జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకరెడ్డి నియమితులయ్యారు. సభ్యత్వ సహా ప్రముఖులుగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, జిల్లా బీజేపీ ట్రెజరీ కురేల నరసింహారావు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులుగా అల్లూరి పద్మవర్మలను జిల్లా బీజేపీ పార్టీ నియమించింది. బీజేపీను సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని, పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాను మొదటి స్థానం నిలిపేందుకు నాయకులు కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేయాలని జిల్లా బీజేపీ సభ్యత్వ ప్రముఖ కొవ్వూరి వెంకరెడ్డి కోరారు. తణుకు స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గాన్ని శ్రీ వీరబ్రహ్మేంద్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘ అడవికొన్ను చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అడవికొన్ను వేణుగోపాలకృష్ణ సత్కరించారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎన్ సాంబశివరావును, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కోరిమిల్లి సుబ్బారావును, కోశాధికారిగా ఎన్నికైన జి శ్రీనివాసరావును గోపాలకృష్ణ సత్కరించారు. నూతన కమిటీ తణుకు స్వర్ణకార సంక్షేమానికి పాటుపడాలని ఆకాంక్షించారు.
భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ అభివృద్ధి కోసం పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును తక్షణం పునరుద్ధరించాలని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు బల్లచి వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని వాటాల నాగేశ్వర అధ్యక్షన వేల్పూరు పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ సమాజం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రమజీవులైన కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయవలసిన ప్రభుత్వం ఎన్ని మారుతున్నా పాలన విధానంలో ఎటువంటి మార్పు రావడం లేదని వీరభద్రరావు తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు కార్మికుల బతుకును చింద్రం చేస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎర్ర మల్లికార్జునరావు, వీరవల్లి వెంకన్న, ముదిగొండ రాముడు, కరెల్ల అర్జున్, యాతం పెద్దిరాజు, పిల్లి పరమేశ్వరరావు, శీలవంతుల గణేష్, పెన్నాడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం గొల్లగుంట నుండి ఏరేటిపాడు వెళ్లే రోడ్డులో నిద్రగన్నేరు చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు చెట్టును తొలగించే చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరారు. ఏలేటిపాడు రోడ్లో పడిపోయిన చెట్టును యుద్ధ ప్రాతిపదికన తొలగించినట్లు ఇరగవరం ఎంపీడీఓ ఏ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.